మహాపరిశుద్ధుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. లేఖనాన్ని మనం చూడగలిగితే, నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచుము అంటున్నాడు. ఈ లోకంలో మన నడకలు, మన ప్రవర్తనలు మారాలి అన్నా, మన బ్రతుకు దేవుడి ఇష్టానుసారంగా ఉండాలన్నా వాక్యాన్ని బట్టే జరుగుతుంది ప్రియులారా. యవనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధి చేసుకుంటారు అని ఆలోచిస్తే కేవలం దేవుని వాక్యం వలనని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని వాక్యం వెల్లడొగుటతోనే వెలుగు కలుగుతుంది అంటున్నాడు. దేవుని వాక్యం జీవముతోనూ సత్యముతో ఉంటుంది ప్రియులారా. అంతేకాదు, దేవుని వాక్యం ఎటువంటిది అని ఆలోచిస్తే అది యథార్థమైనది, సంపూర్ణమైనది, విశ్వనీయమైనది, సత్యమైనది, మనల్ని బ్రతుకునట్లు చేస్తుంది. దేవుని వాక్యం సంపూర్ణమైనదే కాదు, అది మనలను స్థిరపరిచి